ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది అని అనిపిస్తుంది నాకు. సో తను ఎవరో కాదు, పిట్టల రమ్య. పోయింది ఫస్ట్ వీడియో మీది. నిన్ను చిన్న పిల్లని కదా క్షమించొచ్చు కదా అని ఒక అంటే స్కూల్లో ఇమిటేట్ చేయడం కానీ అలా ఏమన్నా చేసేవారా? కామెంట్స్ చేయడము పట్టించుకోను అసలు మనుషులనే చూడను నేను. మరి ఎందుకు ఇంటర్ డిగ్రీ అలా చేయలేదు? ఇది చేయాలనిపించదు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలనిపించింది. సో చదివితే ఎందుకు పెళ్లి చేయరు కదా అని చెప్పేసి తర్వాత నేనే ఒక రోజు ప్రపోజ్ చేసిన. అంటే చెప్పిన బాగా మీరంటే నాకు ఇష్టం అని అంటే మా బాబా ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ప్రమోషన్ అయింది. సో నాకు పిల్లలు పుట్టారని డాక్టర్స్ డిక్లేర్ చేయడం వల్ల నా హస్బెండ్ చనిపోవడం, ఇలాంటివి ఎప్పుడు ఇలాంటి ఆడపిల్లకి రావద్దా, బాగా డిప్రెషన్ లో పోయి చచ్చిపోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది. హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అని ఎందుకు చెప్తున్నాను అనంటే, చాలా మందికి నాకెందుకో తన్ని చూస్తే ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు అని అనిపిస్తుంది. అంటే నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేస్తుంటే సిటీలో మట్టుకి రీల్స్ చేస్తే ఓకే ఆ అమ్మాయి ఎవరో అని వదిలేస్తారు. కాకపోతే ఒక విలేజ్ లో ఉండి ఒక టౌన్ లో ఉండి రీల్స్ చేస్తుంటే ఆ అమ్మాయి రీల్స్ చేస్తుంది ఇది అది అనుకుంటూ కొంచెం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఆ నెగిటివ్ ని తీసుకోవడం చాలా కష్టం ఆ విలేజ్ ఏరియాస్లలో, ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో. సో అక్కడ నుండి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది అని అనిపిస్తుంది నాకు. సో తను ఎవరో కాదు, పిట్టల రమ్య. హాయ్ రమ్య గారు, హౌ ఆర్ యు? హాయ్, నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఓకే, మీ రీల్స్ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అనుకోవచ్చు మీ రీల్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ రీల్స్ ఎలా స్టార్ట్ చేశారు మీరు? రీల్స్ అదే ఫన్నీగా ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. అవునా? అటు నుంచి అటు ఇక అనుకోకుండా స్టెప్పులు అడిగేసాం. మీ రీల్స్ లో నాకు బాగా నచ్చిన రీల్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు కాదు, నేను అంతకుముందు చూసినప్పుడు కూడా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఇప్పటి నుండి చెప్పండి అని ఒకటి ఉంది కదా, సంథింగ్ 11 million అలా వెళ్ళింది అనుకుంటా వీడియో. ఓకే ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అడిగితే చెప్పు అంటే అది నేను బాగా అనిపించింది నాకు. ఒకప్పుడు అంటే ఇంత మీరు ఫేమ్ రాకముందు స్టార్టింగ్ లో అనుకుంటా అది. సో అప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. సో దాన్ని ఎలా ట్రోలింగ్ కూడా అయింది కదా, చాలా ట్రోల్ అయింది అది. ఓకే, చాలా అంటే చాలా. ఆ ట్రోలింగ్స్ లోనే చూసాను అనుకుంటా నేను, మీ ఐడి నుండి కాకుండా. ఓకే, సో ఏం చదువుకున్నారు మీరు? 10th. అవునా? మ్యారేజ్ అయిందా మీకు? ఇంటర్ లోనే అయిపోయింది మ్యారేజ్. ఓ, నేను మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నాను మీకు. లేదు మ్యారేజ్ అయింది. అవునా? ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు దగ్గర వచ్చింది 10 దగ్గర వచ్చింది. ఓకే, మీ చిన్నప్పుడు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్, స్కూలింగ్ కానీ అదంతా? బాగుంది. ఎంజాయ్ చేశారా? ప్రతి ఒక్క మూమెంట్ అయితే ఎంజాయ్ అయితే చేసినా. ఓకే, బాధపడ్డప్పుడు బాధపడ్డా, ఎంజాయ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసిన. ఓకే, అంటే స్కూల్లో ఇమిటేట్ చేయడం కానీ అలా ఏమన్నా చేసేవారా? కామెంట్స్ చేయడము అవి ఉండకుండా ఎట్లా ఉంటది, స్కూల్ అంటేనే అదే కదా. ఎక్కిరియడము, తిట్టుకోవడం, కొట్టుకోవడము, వాళ్ళని వీళ్ళని ఇరికియడము. మాకు చదవడం పక్కన పెడితే చదువు తప్ప అన్ని చేసేటోళ్ళం. ఓ, మా ఫ్రెండ్స్ తో సహా. ఓకే, అయితే బాగా ఎంజాయ్ చేశారు స్కూల్ లైఫ్? స్కూల్ లైఫ్ అయితే ఎంజాయ్ చేసిన. ఓకే, మరి ఎందుకు ఇంటర్ డిగ్రీ అలా చేయలేదు? ఇది చేయాలనిపించదు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలనిపించింది. సో చదివితే ఎందుకు పెళ్లి చేయరు కదా అని చెప్పేసి, అంటే నేను మా బావని చదువుకుంటే పెళ్లి చేయరని ఎవరు చెప్పారు మీకు? మా అక్కకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదివింది. మా అక్కకి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. సో వెంటనే పెళ్లి చేసిండ్రు. సో నాకు కూడా 10th అయిపోయిన తర్వాత నేను కూడా ఇంటర్ చేసేసి ఇంట్రెస్ట్ లేదని చెప్తే నాకు కూడా మ్యారేజ్ చేస్తారు. అంటే మ్యారేజ్ అని కాదు, చదవడం ఇంట్రెస్ట్ లేక అదొక వంక తప్పించి అదేం లేదు. అవునా? ఎందుకు చదవంటే, అంటే చదువుకుంటే నేను అదవచ్చు ఇదవచ్చు అని అట్లా థాట్ ఏం ఉండబోయేది. నచ్చలేదు అంటే దాని దగ్గర కూడా పోబుద్ది కాదు మాకు. నచ్చలేదు అంతే. అయ్యో అదంతా ఎట్లనో అనిపించేది అంతే, నచ్చలేదు. ఓకే, స్కూల్లో అంటే
10th క్లాస్ వరకు ఓకేనా, అంటే స్టడీ అదంతా బాగానే చదివేవారా? చెప్పినా ఇంట్రెస్ట్ లేకుండా పోతే బంకులు కొట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా పోయి ఉన్న రోజులు ఉండేటి మాకు. అవునా? School అని వాళ్ళు కాదా స్కూల్లో? అనేవాళ్ళం ఇంట్లో ఏదో ఒక వంక పెట్టేవాళ్ళం ఎక్కువ సార్ వాళ్ళు. ఇంట్లో కూడా అంత పట్టించుకునే వాళ్ళు కాదేమో. అబ్బా అందలేదు. మా డాడీ పొద్దున్నే లేపి అమ్మ చదువు అని చెప్పి 4 గంటలు లేపి ఆ బెడ్షీట్ ఇచ్చి మరీ కూర్చోబెట్టేవాడు. అంటే ఇట్లా మామూలు చలికాలం అయితే చదువుకునేవారు. దుప్పటి కప్పుకొని పడుకునేవాడు. వచ్చాయి మీకు? దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని. మా డాడీ ఊసి బిడ్డ చదువుతాను కావచ్చు అయ్యో అని ఇట్లా ఊగుండి ఉండేదాన్ని. మా డాడీ చదువుకుంటాను అనుకునేటోడు. తర్వాత నా బంగారు తల్లి అని ఓపెన్ చేసేసరికి మంచిగా పడుకొని ఉండేదాన్ని. ఓ 10th క్లాస్ లో నైట్ క్లాసెస్ అలా ఉండేవా మీకు? ఉండేవి. అప్పుడు నిద్రపోయేవారా, చదువుకునేవారా? లేదు, పోయి మనం ఉంటాయి కదా సమోసాలు కచోడి అవి తినడానికి మాత్రమే నెక్స్ట్ క్లాస్ లో పోయేది. ఓ ఫ్రెండ్స్ తోటి, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా. ఓకే, అంటే చదువులో ఎంత ఎంజాయ్ చేశారో మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. చాలా ఎంజాయ్ చేశారు అయితే. అది అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో కూడా ఎంజాయ్ చేయడం అంటే ఎవరికైనా భయం ఉంటది. పేరెంట్స్ ఏమంటారో, టీచర్స్ ఏమంటారో చాలా భయం. ఏమో నా పేరెంట్స్ నేను చెప్తే అదే చెప్తాడు, అది చెప్తారు, మంచి అయితే చెప్తారు. ఇష్టం లేదంటే మా అమ్మ వాళ్ళు వదిలేస్తారు. అంటే వదిలేస్తానంటే వదిలేయడం కాదు, నీ నచ్చింది నువ్వు చెయ్యి. అది మళ్ళీ మేము చెయ్యలేదు, ఇప్పుడు చదివిపిస్తాను, నువ్వు ఎక్కడికైనా చదువుకో, నువ్వు ఎంత చదువుకుంటావో అంత చదివిస్తా, కానీ రేపటి రోజున నువ్వు నన్ను చదివిపోయాలన్న మాట మాత్రం మా నాన్నద్దు. ఓకే. మా డాడైతే అసలు నీ ఇష్టం బిడ్డ, నువ్వు ఏదంటే అది, నా చుట్టూ ఇట్లా తిరుగుతాడు మా డాడంతే. ఓకే. ఏదంటే అది. అయితే బాగా సపోర్ట్ చేస్తారు పేరెంట్స్. సపోర్ట్ అయితే. ఓకే. ఇంటర్ లో మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంది లైఫ్, ఎలా ఉండేది? చాలా బాగుంది. లవ్ మ్యారేజ్ మీది? ఓ ఎన్ని ఇయర్స్ లవ్? 12 years లవ్ తర్వాత మ్యారేజ్ అయింది. 12 years లవా? 12 years. మీ 10th క్లాస్ అయిపోయినాక చిన్నప్పటి నుంచి. అప్పుడు లవ్ అంటే కూడా తెలియదు, చెప్తున్నా కదా, అసలు ఎవరికి తెలీదు. లవ్ అంటే కూడా తెలియని ఏజ్ లో తను ఎట్లుంటాడో తెలియని ఏజ్ లోనే 10 సంవత్సరాలు లవ్ చేసిన. తనని చూడలేను నేను అసలు. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది మీకు? నాకా 19 అంటే 12 అంటే ఒక 6-7 years కే లవ్ స్టార్ట్ అయిందా మీది? అది ఇంక చిన్నప్పటి నుంచే. ఓ అంటే అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ వాళ్ళు మా బావని చూసి తినే మొగుడు అనేసి అనడం, అట్లా ఆయన హస్బెండా అని అప్పుడు ఫిక్స్ అయిపోయి ఆయన చూడకుండానే ఊహించుకునేదాన్ని అన్నమాట. తినే హస్బెండ్, నాకు మ్యారేజ్ అయింది, అయిపోయింది, మా అత్త మన పేరు పెట్టేసిందంట, తినే నా అత్త అంటే తినే మా మామ. కానీ ఎట్లుంటాడో కూడా నాకు తెలీదు. 10 years అంటే నాకు ఊహ వచ్చేదాకా తెలీదు నాకు. అవునా? అంటే వచ్చేవాళ్ళు కదా ఇంటికి? వాళ్ళ దూరం, కొత్తగూడెం, వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో ఉండేది. మా హస్బెండ్ ఉన్నాడంట అని తప్ప నాకు ఏం తెలియదు. ఓకే. తనకు కూడా అలాగే చెప్పారంటదా, తినే నీ వైఫ్ అని చెప్పేసి? తనకట్లా తన అట్లా ఏముండదు. తనకు తెలుసు, మరదలని తెలుసు, నా రిలేషన్ అని తెలుసు, అన్ని తెలుసు. నా ముందుకు వెళ్ళి తను నిజంగా ఆ రోజు వెళ్ళినా కూడా తనే నా బావ అని కూడా నాకు తెలీదు చెప్పేదాకా. ఓ తను నా ముందుకెళ్ళి తిన్నా కూడా నాకు తెలియలేదు. తన తర్వాత తెలిసింది తనే నా బావ అని. తర్వాత ఇక తనని చూడడం, ఒకసారి సడన్ గా ఒక రోజు చూడడం జరిగింది. చూసిన తర్వాత ఓహో ఈయననే హస్బెండా అని షై ఫీల్ అవ్వడం, తొంగి చూపులు ఉంటాయి కదా, సో అట్లా చూడడం, అట్లాంటివి చేసిన తర్వాత నేనే ఒక రోజు ప్రపోజ్ చేసిన. అంటే చెప్పిన, బావా మీరంటే నాకు ఇష్టం అని అంటే మా బావ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. చిన్న పిల్లని కదా, చేయలేదు. ఎప్పుడు చెప్పారు మీరు? అప్పుడు 7th ఆ టైంలో చిన్న పిల్లల మెంటాలిటీ ఉంటది కాబట్టి నన్ను మారవడానికి చాలా ప్రయత్నం చేసిండు. నాకు ఆల్రెడీ మీ అక్క ఉంది, ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, అదేనంటే సరే అని చెప్పేసి అయినా నేను నీకోసం ఇలాగే ఉండిపోతా అని, నేను అప్పుడే అలాగే ఉండిపోతా అని చెప్పిన, అలాగే ఉండిపోయేదాన్ని. సో అట్లనే లవ్ చేసిన తర్వాత తనకు ఇక నా మీద ప్రేమ అనేది తనకి అర్థమైపోయి ఊక చెప్పేదాన్ని కాదు, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అనేది ఊక చెప్పేదాన్ని కాదు. చెప్పినా అయిపోయింది, తన డెసిషన్ చెప్పిండు. సో తన డెసిషన్ కోసం అంటే తను ఎప్పుడైతే మళ్ళీ రిప్లై ఇస్తాడో అప్పటిదాకా ఎదురుద్దాం అనుకున్నాం. కానీ ఇక బావ మరదల్లాగా మేము చాలా మంచిగా కలిసి ఉన్నాం. ఆ 2 years బాగా కలిసి ఉన్న. దాని తర్వాత మా అత్తమ్మని డైరెక్ట్ మ్యారేజ్ చేసు టాపిక్ వచ్చినప్పుడు మా అత్తమ్మ నన్ను అడిగింది. మా అత్తమ్మ హెల్త్ బాగాలేనప్పుడు అడిగింది అనమాట, బావ అంటే నీకు ఇష్టమా, నీకు ఇష్టమైతే పెళ్లి చేస్తా అని. ఓకే అన్నారా? అప్పుడు నేనేమన్నా అంటే ఫస్ట్ బావకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా అత్త అంటే, మా బావ ఎందుకు నాకు ఎప్పుడు వేసి చెప్పలేదు అని అంటే, నేను లావున్నా. సో లావు ఉండడం అంటే తనకు మైనస్ కాదు,
తనకి ప్రాబ్లం కాదు. మా అత్తమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, తనకి అనవసరంగా హోప్స్ పెంచి ఆ తర్వాత పెళ్లి చేసుకోపో మా అత్తమ్మకి మాట ఇచ్చాడంట, నువ్వే అమ్మాయిని చూపిస్తే తనని పెళ్లి చేసుకుంటా, తను నాకు ఇష్టమై ఉండాలి మళ్ళీ అనేసి పెట్టిండంట. పెట్టిన తర్వాత మా ఆయన ఏం చేసిండంటే సడన్ గా హోప్స్ పెంచి ఇట్లన్నీ చేసిన తర్వాత సడన్ గా ఆడ బ్రేక్ అయిపోతే తట్టుకోలేదు కాబట్టి అప్పుడు చెప్పిండు అన్నట్టు, మా అత్తమ్మ ఒప్పుకుంటే చేసుకుంటా అని. అత్తమ్మ ఒప్పుకుంటే చేసుకుంటా అని నాకు అప్పటి వరకు చెప్పి మా అత్తమ్మ అడిగింది. మా బావ అన్నాడు అన్నట్టు చూసి, అమ్మ ఆలోచించి చెప్పు, నేను వస్తా పోతా ఉంటా, 24 గంటలు ఉండేది అత్త కోడలు మీరే, మీ ఇద్దరికి ఓకే అయితే నాకు రెడీ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అనడం. మా బావ డైరెక్ట్ వచ్చి పెళ్లి ఐ లవ్ యూ అని అన్నావు, కాదు నేను డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అనగానే అక్కడ పడి ఘోరంగా ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవునా? కదా అన్ని ఇయర్స్ లో 12 years లవ్ నాది అది. అంటే అది లవ్ అని చెప్పుకోవట్లేను, అప్పుడెప్పుడో అనుకున్నా నేను. ఆ సిచ్యువేషన్ కూడా నాకు ఎందుకు గుర్తుంది అని అంటే, అప్పుడు ఒక పాప పుట్టిన పురుడప్పుడు అన్నారు అన్నట్ట మా అమ్మ. అప్పుడు ఒకప్పుడు అన్నది, ఆ ఫొటోస్ చూపించి ఆ పురుడు రోజు అన్న వాళ్ళు, ఆ పురుడు రోజు ఏం జరిగి ఆ డే ఏ రోజు జరిగిందో లెక్కేసుకుంటే 10 years ఆయన చూడకుండా లవ్ చేసినా నాకు ఆ రోజు తెలిసింది. తర్వాత 2 years తర్వాత 2 years తర్వాత మేము మంచిగా కలిసి ఉన్న దాని తర్వాత నాన్ స్టాప్ గా మ్యారేజ్, తను ఒప్పుకోవడము, సడన్ మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఎంత ఒక 1-2 months లో అయిపోయిందా? 2 months లో అయిపోయింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ ఏముంటది, ఇష్టపడి చిన్నప్పటి నుండి అసలు ఎట్లా అంటే అది ఒక కళలో ఇట్లా ఒక అద్భుతం లెక్క చెప్పొచ్చు నా లైఫ్ లో. అది మళ్ళీ తనే తీసుకెళ్లి చేసుకున్నాడు. ఫైటింగ్ జరిగింది నా కోసం ఇంట్లో, మా డాడీకి మా నా భర్తకి. అవునా? ఏం ఫైటింగ్ జరిగింది? తను ఒక్కడే ఇంటికి వారసుడు, ఒక్కడే. సో పెళ్లి ఆల్రెడీ మా అక్కకి పెళ్లి మా డాడీ వాళ్ళు చేశారు కదా ఇంటి ముందు. లేదు ఇది మా ఇంటి ముందు చేసుకుంటాను మా అత్త. లేరు, ఒక్కడే అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పుడు కోడలైనా ఇదే, నా బిడ్డైనా ఇదే, కొడుకైనా ఈడే, నా మొత్తం వీళ్ళిద్దరు నా ఓళ్ళు, మా మేనత్త కదా. ఇది నేను బయటలో చేస్తలేను, ఇది నా బిడ్డ, పుట్టగానే నేను పేరు పెట్టుకున్నా, నేను నా ఇంటి ముందు చేసుకుంటాను, నా హస్బెండ్ మా అత్త గొడవ. లేదు నా చిన్న బిడ్డది నేను చేసుకోవాలి, నా చిన్న బిడ్డ నా ప్రాణం, నేను ఎన్ని లక్షలైనా పెట్టి నేను ఆ బిడ్డ పెళ్లి చేసుకుంటాను మా డాడీ. ఆడ గొడవ. మీరెంతమంది? అక్క చెల్లి ఇద్దరం. బ్రదర్స్ ఎవరు లేరు. సో ఇట్లా గొడవ అవుతున్నప్పుడు ఇక మా బావ నన్ను పట్టుకుని బయటకు కూడా తీసుకెళ్లిపోయాడు. ఊరోళ్ళందరూ అసలు మా పెళ్ళే కాదనుకుంటే, ఇంత మంచి అబ్బాయి వాళ్ళ పెళ్లి చేసుకుంటానొచ్చి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఏమో కోసం అని ఆ అన్నోళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా అద్భుతంగా జరిగింది నా మ్యారేజ్. వావ్, నిజంగా అసలు చేసింగ్ చేశారు బాగా మీరైతే. హ్యాపీగా మంచిగా చాలా బాగుంది ఆ ఫీల్. అంటే చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. ఓకే, మీది ఇన్స్టాలో అంటే మై వరల్డ్ మై సన్ అని పెట్టారు కదా. యాక్చువల్ గా మీది మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నాను నేను, నిజంగా మ్యారేజ్ అవ్వలేదు. ఇంత పెద్ద కొడుకున్నాడా అని అనిపించింది. అవునా? నిజంగా కొడుకు. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉంటాడు ఇప్పుడు? 24. ఇప్పుడు మొన్న రీసెంట్ గా బర్త్డే జరిగింది, 24 బర్త్డే వాడికి. అదేంటి, మీ మ్యారేజ్ అయ్యి 10 years కదా అయింది? 24 వాడికి ఇప్పుడు. మరి అదెట్లా? అడాప్షన్ అంటే కొడుకుగా తీసుకున్న. ఎప్పుడు తీసుకున్నారు? ఇప్పటికి 7 years అవుతుంది. 7 years అవుతుంది అంటే నా లైఫ్ లోకి వచ్చి 7 years అవుతుంది. ఓకే, అంటే తను ఎట్లా మ్యారేజ్ అయినాక 2 years కి వచ్చింది. 16 లో మ్యారేజ్ అయింది, 17, 18, 19 3 years లోనే వచ్చింది నా లైఫ్ లో వాడు. అవునా? ఎట్లా అంటే ఇది మా రెంట్లు ఇచ్చే ఉంటుండే, అప్పుడు నాకు ఇక అబౌట్ అయిందండి, నాకు అబోషన్ అయింది. సో నాకు పిల్లలు పుట్టారని డాక్టర్స్ డిక్లేర్ చేయడం వల్ల అప్పుడు ఇక లోన్లీ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్ లోకి వచ్చిండు. సో కొన్ని డిస్కషన్స్ వల్ల చాలా జరిగినాయి. జరగడం వల్ల అప్పుడు అమ్మ నేను వాడి నోట్లోకి వెళ్ళి రావడం జరిగింది. సో అప్పుడు ఆ నోట్లోకి వెళ్ళి ఎప్పుడైతే అమ్మ అన్నాడో అప్పుడే నాకు కడుపులో పుట్టిండని ఫిక్స్ అయిపోయి అప్పటి నుంచి వెళ్ళి ఏది ఉన్నా వాడితోటి అన్ని ఏది ఉన్నా షేర్ చేసుకొని, ఇక మనకు కొడుకు ఆడపిల్ల గాని అమ్మాయి గాని ఎవరు పుడితే ఎట్లయితే ఉంటామో సో వాడితో ఇప్పటి వరకు నేను అలాగే ఉంటాను. ఓకే, అంటే తను ఎవరు, మీ రిలేటివ్స్? ఓకే, బయట వాళ్ళే. ఓకే, ఆ అమ్మ అని ఒక పిలుపుకి. తనకి పేరెంట్స్ ఉన్నారా? అవును, అమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది, మామయ్య ఉన్నారు, అందరు ఉన్నారు, అందరికి ఇష్టం, అందరు యాక్సెప్టెడ్. ఓకే, చచ్చేంత వరకు నా కొడుకు వీడనంటే
వాడు నీ కొడుకే నీకే ఇచ్చేసినాం అనే ఎప్పుడో నాకే ఇచ్చేసారు. ఓ కానీ నేనే అందరూ ఉండాలి, మా ఇద్దరం ఎందుకు అని ఇప్పుడు మా ఫ్యామిలీ చూసుకుంటాడు, అటు వాడి ఫ్యామిలీ చూసుకుంటాడు, మా దగ్గర ఉంటాడు, వాడి దగ్గర ఉంటాడు. ఓకే, ఎవరిని బాధ పెట్టకుండా అందరి దగ్గర ఉంటాడు, అందరిని హ్యాండిల్ చేసుకుంటాడు. ఓకే, ఏం చేస్తుంటాడు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, అయిపోయినాయి అంతే. ఓకే, అంటే అబార్షన్ తర్వాత ఇంకా పిల్లలు పుట్టరు మీకు అని చెప్పాక ప్లాన్ చేశారు. పుట్టరు అని కాదు, అది నేను మెట్ల మించి కింద పడడం వల్ల కొంచెం మనకు బేబీ వెయిట్ మోసే సిచ్యువేషన్ నాకు లేదంతే. ఓకే, బేబీ వెయిట్ కూడా మోస్తా అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటది, కానీ ఆ బేబీ వెయిట్ మోయినప్పుడు నా ప్రాణాలకి ప్రమాదం అనడం వల్ల నా హస్బెండ్ వద్దు మాకు పిల్లలు అని చెప్పేసి ఆపరేషన్ చెప్పడం జరిగింది. ఓకే, దాని తర్వాత నా హస్బెండ్ కూడా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, అయితే మీ లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీ హస్బెండ్ తో పెళ్ళవడమే అని చెప్తారు. ఓకే, ఇంకా ఈ లైఫ్ లో నాకు ఈ సిచ్యువేషన్ అసలు రాకూడదు అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంది. ఏంటది? నా హస్బెండ్ చనిపోవడం, ఇలాంటివి ఎప్పుడు ఇలాంటి ఆడపిల్లకి రావద్దు అనే సిచ్యువేషన్. నా హస్బెండ్ చనిపోవడం. ఎలా చనిపోయారు? ఇదే కోవిడ్ టైంలోనే హెల్త్ ఖరాబ్ అయిపోయింది, కొంచెం హెల్త్ ఖరాబ్ అవడం వల్ల స్ట్రోక్ వచ్చింది. సడన్గానే స్ట్రోక్ రావడం, తను చనిపోవడం. ఎవరికి లైఫ్లో ఎవరికి రావద్దు ఇలాంటి కష్టాలు అనేది కోరుకుంటాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు? 4 పడ్డాయి. 5 years బ్యాక్. మా ఇద్దరు 5 years తర్వాత 5 yearsకి చనిపోయాడు. ఓ, అప్పటి నుండి ఇంకా ఇలాగే ఉంటుంది. ఓకే, నిజంగా అసలు ఈ అంటే అప్పుడు మీకు చనిపోయేటప్పుడు ఎప్పుడైనా గొడవలు కానీ ఇలాంటివి కానీ ఏమన్నా వచ్చాయా మీకు? గొడవలు అయితే ఏం రాకపోతుండే, మంచిగా చూసుకునేది. మేము చాలా బాగుంటాం, చాలా అంటే చాలా బాగుంటాం. నేను ఒక మాట కూడా అనేవాడు కాదు. నాకు హెల్త్ బాగాలేదు అంటే అన్ని తీసుకొచ్చి నా బెడ్లోనే చేసిన రోజులు ఉంటాయి. జ్వరం వచ్చినా నన్ను అసలు కద్దలని ఇవ్వడు, అంత కేరింగ్గా చూసుకుంటాడు, చాలా కేరింగ్గా చూసుకుంటాడు. కానీ చనిపోయే ముందు ఒక్కసారి అయితే గొడవ అయింది, వెళ్ళిపోవాలి నేను అని చెప్పేసి. అంటే అన్నిటికీ దూరమై బతుకుతుంది, చిన్న పిల్ల ఇది, తన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, అదే తను అనుకున్నాడు నా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, ఇట్లా ఎన్ని రోజులు అని బతుకుతుంది, అదే నేను అవాయిడ్ చేసి దాన్ని పంపిస్తే తన లైఫ్ అయినా చూసుకుంటుంది, వేరే మ్యారేజ్ చేసుకుంటుంది అన్న థాట్లో వెళ్ళిపోయాను అన్నట్టు. వెళ్ళిపోయి ఒకరోజు ఫస్ట్ టైం నన్ను కొట్టాను, వెళ్ళిపోమని. ఆ రోజు అది కూడా మీ భరించుకున్నా, చాలా కొట్టిండు, భరించుకున్నా. ఆ డే మొత్తం నన్ను వెళ్ళిపోవడానికి చాలా చేసిండు. తనకు దయ్యం పట్టిందేమో లే అనే మైండ్ సెట్ తోటి ఉండి భరించుకున్నా. ఎర్లీ మార్నింగ్ తనని అడగడం జరిగింది, దేనికి ఇట్లా చేసినమ్మా, వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో. నేను మా అత్తకు మాట ఇచ్చిన, చనిపోయే ముందు పెళ్లి మండపంలో కూడా సచ్చేంత వరకు తనని నేను చూసుకుంటా, నీ బరువు బాధ్యత మొత్తం నేను తీసుకుంటా అని మాట ఇచ్చిన నేను. అలాంటిది సడన్ గా వెళ్ళిపో అంటే ఎలా వెళ్ళిపోతాం? మా అత్తమ్మ అప్పటికి చనిపోయింది, లేరు. తన వల్లనే మా అత్త చనిపోవడం వల్లనే నా భర్త హెల్త్ ఖరాబ్ అయిపోయింది. మీ మామయ్య అప్పటికి ఉన్నాడు, నన్ను కొట్టిన సిచ్యువేషన్ అప్పుడైతే ఉన్నాడు. దాని తర్వాత మా మామయ్య కూడా చనిపోయాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత నా హస్బెండ్ చనిపోయాడు. మా మామయ్యకున్ను నా హస్బెండ్కి 3 months గ్యాప్, నా హస్బెండ్కున్ను నా నాన్నకి 3 months గ్యాప్, 3 or 4 months గ్యాప్. ఒకటే ఇయర్లో ముగ్గురు చనిపోయారు. అదే ఇంకా అసలు ఆ సిచ్యువేషన్ నుండి నిజంగా మీరు ఎట్లా బయటపడ్డారు? రాత చాలా కష్టం, చెప్పలేని సిచ్యువేషన్లు నాయి, కానీ జరిగింది కదా, జరిగింది అంతే. ఎంత జరిగినా కూడా అసలు ఇంత యాక్సెప్ట్ చేసి ఇట్లా రావడం అనేది నిజంగా గ్రేట్. మీరు అసలు నా సిచ్యువేషన్స్ కూడా అప్పుడు ఎవరు కూడా రాలేదు, తను చనిపోయినప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అని ఎవరు లేరు నా పక్కన. మరి ఎలా ఎవరు చూసుకున్నారు అవంతా? అది వాళ్ళ ఫ్రెండ్సే, అమ్మ కూడా లేదు అప్పుడు. డాడీకి హైదరాబాద్ డెక్కన్ హాస్పిటల్లోనే కాల్ తీసేశారు. డాడీ కొంచెం హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల డాడీ హాస్పిటల్లో ఉన్నాడు, ఇటు అత్తమ్మ చనిపోయాను. ఆ మధ్యలో నేనే ఉన్నా, నేను నా భర్త వేసుకొని కూర్చొని ఉన్నా. నైట్ 11 అవుతుంది, ఎవ్వరు రావట్లేరు కోవిడ్ అని ముట్టుకోవడానికి. కానీ కోవిడ్ కాదు, డాక్టర్ నోట్లో నోరు పెట్టి కూడా ఊదింది. ఓకే, అంటే స్ట్రోక్ పోవాలి అని చెప్పి డాక్టర్ ఎందుకు ఊదుద్ది? ఆ వీడియోస్ కూడా చూపించిన, ఊదినప్పుడు వీడియోస్ కూడా తీశారు, అయినా నమ్మాలి.
ఓకే, రిలేటివ్స్ ఎవ్వరు రాలేదు ఇంకా? దూరం ఉన్నారు, వచ్చారు, దూరం ఉన్నారు. ఓకే, మరి ఆయన ఎవరు ముట్టుకుంటారు? అందులో 100 మంది మధ్యలో ఒకళ్ళు అన్నారు అన్నట్టు, పాడలేదు ఏం లేదు, తీసుకెళ్ళి వేయాలి, కోవిడ్ వచ్చిన వాళ్ళకి అట్లనే ఇస్తున్నారు అని. తను ఎంతమందికి చేశాడు తెలుసా అలాంటి సేవలు, ఎంతమంది ప్రాణాలు కాపాడింది తెలుసా. పెళ్ళైనాక కూడా నన్ను దూరం పెట్టి, అంటే మా ఇద్దరం కూడా అటు తిరగాలి ఇటు తిరగాలని ఉంటుంది, నన్ను తిప్పకుండా కూడా తన ప్రాణాలు, అంటే వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఎన్నిసార్లు ఎంతమందిని హైదరాబాద్ తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి తెలుసా. అయినా కానీ తనకే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అందరు అదే అన్నారు, నేను కూడా అదే అన్నా. ఎంతమంది ప్రాణాలు కాపాడారు, ప్రాణాలు కాపాడిన ప్రతి ఒక్కరు వచ్చేళ్ళు. మా రిలేషన్ రాలేదు, అందరు తన ఫ్రెండ్స్ వచ్చారు. చేస్తారని అనుకున్నాం, తనని చూద్దాం, వాళ్ళని కాదని చెప్పేసి మేము ఎందుకు చేయాలనేసి ఆగిపోయినాం తప్ప, వాడికి మేము లేమా అమ్మ, మేమే అన్ని చేస్తామని అంటే నిజంగా ఆడ కూర్చొని నా భర్తను ఆడ వేసుకొని కూర్చొని, ఒకరు రాకపోతే నేనే తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. ఒక్కదాన్ని కాటనానికి తీసుకెళ్ళిపోయి నేనే కాల్చుకొని వచ్చేద్దామని అనుకున్నా నేను. అట్లా అయిపోయింది ఆ సిచ్యువేషన్ లో. నాకు ఆ చాయిస్ తప్ప ఏం లేదు. నా కొడుకు అన్నాను కదా, ఇది మా కొడుకు అంటున్నారు. నా కొడుకు కోవిడ్ వచ్చి కిలోమీటర్ దూరంలో ఉండాల్సి వచ్చింది. ఓన్లీ నన్ను తీసుకెళ్ళి వేరే కాడ ఒక చాలా దూరం తీసుకెళ్ళిండ్రు, మా ప్లేస్ ఉంటుంది ఆ లోపల, చాలా దూరం తీసుకెళ్ళిన తర్వాత నా కొడుకు వచ్చి నా కొడుకు స్నానం పోసిండు నా భర్తకి. నాకు అంటితే, నా కోవిడ్ మా అమ్మకి అంటితే, నాకు మా అమ్మ లేకపోతే నేను ఉండలేను, మా అమ్మకి ఏం కావద్దు అని నన్ను చాలా దూరం తీసుకెళ్ళిపోయి, తర్వాత వాడు వచ్చి వాటర్ పోస్తే నేను అక్కడి నుంచి ఊరుకొచ్చి నా కొడుకుని పట్టుకొని ఆయనను పట్టుకొని ఏడ్చిన, నేను కూడా చచ్చిపోతాను, నీ కోవిడ్ నాకు రావాలి అని. కానీ నన్ను ఎవరు ముట్టుకొని ఇవ్వలే. దాని తర్వాత అన్ని వాళ్ళ ఫ్రెండ్సే చేసేళ్ళమ్మ. ఓకే, తన ఫ్రెండ్సే అందరూ కాటనానికి తీసుకెళ్ళడం కావచ్చు, సో 11 days కావచ్చు, అన్ని వాళ్ళ ఫ్రెండ్సే చేశారు. అప్పటిదాకా నేను ఎందుకు తిరుగుతావు ఫ్రెండ్స్ తోటి, నిజంగా నాతో ఎప్పుడు టైం స్పెండ్ చేసిందే లేదు, ప్రాపర్ గా టైం స్పెండ్ చేసింది లేదు. నా హస్బెండ్ వచ్చినంతసేపు నాతో హ్యాపీగా ఉంటాడు, కానీ ప్రాపర్ గా 24/7 నా కోసం అయితే ఉండే సిచ్యువేషన్ అయితే నాకు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా ఫ్రెండ్సే లేకపోతే ఫ్యామిలీస్ వాళ్ళు, లేకపోతే వాళ్ళని వీళ్ళని అందరూ ఎవరో ఒకరు వచ్చి తను తీసుకెళ్లిపోయారు. నేను మనసు విప్పి మాట్లాడే సిచ్యువేషన్ కూడా నాకు రాలే. ఆ 3 సంవత్సరాలు రాలే. దాని తర్వాత వచ్చినా ఎలాంటి మాట్లాడే సిచ్యువేషన్ నాకు రాలే. దాని తర్వాత తనే చనిపోయాడు. అట్లా అనుకొని నేను అసహించుకున్న ఫ్రెండ్స్ని కూడా, ఫ్యామిలీస్ని కూడా. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో. ఆ ఫ్రెండ్స్ ఎట్లా ఉండాలి లైఫ్లో, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఫ్రెండ్స్ అయితే ఉండాలి. అన్ని వాళ్ళే చేశారు. ఇప్పటికీ ఏమన్నా అవసరం అంటే ఏదన్నా హెల్ప్ కావాలంటే చెప్పు సిస్టర్, మీకు వస్తామని అన్నారు. ఏదైనా సరే లేదు, మొహమాట పడకుండా అడుగు అని అన్నారు. కానీ ఏ రోజు నేను వాళ్ళకి కాల్ చేసి అడగలేదు, మాట్లాడలేదు. మాట్లాడితే తను గుర్తుకొస్తాడు, తన మెమొరీస్ గుర్తుకొస్తాయి. ఇంకా నేను సఫర్ అయిపోతా అని చెప్పి సిమ్ కూడా తీసి నా కొడుకు తీసేసాడు. నాకు ఆ పాత సిమ్, పాత కాంటాక్ట్స్ ఏవి ఉంచలేదు నా కొడుకు. నా దగ్గర ప్రతి క్షణం చెప్పుకొని ఏడుస్తూనే ఉంటది, ఇక పిచ్చిది అయిపోతుంది నా తల్లి అని చెప్పేసి. ఫోటో కూడా ఇప్పటికి మా ఇంట్లో మా భర్త ఫోటో ఉంచారు. ఉంచారు. అదే మీ అమ్మ దగ్గర. ఓకే, ఈ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి మీకు ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది, అసలు మర్చిపోలేదు. కాకపోతే రియలైజ్ అయినా. తన మాట తీసుకున్నాడు, చనిపోయేటప్పుడు నన్ను చాలా స్ట్రాంగ్ చేసిండు. తను చనిపోతానని తను తెలిసినప్పుడే నన్ను స్ట్రాంగ్ చేసిండు. ఒక్కదాని ఇలా ఉండాలి, ఇట్లా ఆలోచించాలి, ఇది ఆలోచించిన విధానం అంటే అప్పుడు ఆలోచించాలి. తను చనిపోయిన తర్వాత తన మాటల్ని నేను రిపీట్ చేసుకునేదాన్ని. ఏదో మన హీరో చెప్పింది ఎందుకు చెప్పిండు, ఎందుకు చెప్పిండా, చనిపోయే ముందు నాకు చాలా కొన్ని సిచ్యువేషన్స్ చూపించిండు, ఆ సిచ్యువేషన్ బట్టి ఇట్లా ఉండాల మైండ్ లో అని నాకు నేను బాగా డిప్రెషన్ లోకి పోయి చచ్చిపోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది. దాని తర్వాత నా బాగా చెప్పిన మాటలు అనేవి గుర్తుకొచ్చి స్టార్ట్ అయినా, నా అడుగులు స్టార్ట్ చేసి. ఓకే, ఈ ఇన్స్టాలో రీల్స్ అనేటివి స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. ఎలా అంటే ఏమనుకొని స్టార్ట్ చేశారు మీరు? ఫస్ట్ వీడియో ఏంటి, ఎలా అప్లోడ్ చేశారు? జస్ట్ ఇన్స్టా అంటేనే నాకు తెలియదు. నా కొడుకు ఉండేదమ్మా, చెప్తున్నాను కదా, నా కొడుకు వీడియోస్ తీసేవాడు. వాని వీడియోలు చూసి చాలా మంచిగా అనిపించేది. అరే ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటిది, ఇదారా అంటే ఇన్స్టా అని కూడా నాకు పేరు పలకనికి కూడా రాదు నాకు. అట్లాంటి నేను వాడు వీడియో చూసి అమ్మో వీడియో మస్తు వీడియోలు తీస్తుండో ఇట్లా ఉండే నేను. అంటే నిజంగానే అలాగే ఉంటది విలేజ్ లో ఉన్న వాళ్ళకి. ఓ ఇలా వీడియోస్ చేయొచ్చు అంటే ఒక సినిమాటిక్ లెవెల్ లో ఊహించుకొని చాలా బాగా తీస్తాడు నా కొడుకు. వీడియోలు చాలా బాగా తీస్తాడు.
ఇస్తాడు. ఓకే. సో అట్లుండే నేను అదే నేను ఎందుకు నాకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకొని అరే నేను కూడా వీడియోస్ ఇస్తా అని నింపగా ఇట్లా వీడియోలు తీసేదాన్ని అనమాట. అట్లా పెడుతుంటా కొడుకు ఎక్కిరిచ్చేటోడు నన్ను. ఏంటిది వీడియోలా అయ్యే నేను ఎందుకు చేయాలా చేసి చూపిస్తా అని రోజుకి 4-5 అట్లా అప్లోడ్ చేస్తా ఉండేదాన్ని. తర్వాత నాకు అకౌంట్ పోయింది. అరే నేను ఏదో కొంచెం టైం పాస్ కొద్ది అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటే అకౌంట్ పోయిందిరా అంటే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి పెట్టుకున్నా. అప్పటికి iPhone 13 తీసుకున్నా. అప్పటికి వీడియోస్ జస్ట్ నిబ్బని ఇట్లా పెట్టేదాన్ని. అనుకోకుండా ఒక్క డైలాగ్ పోయింది. అప్పటి నుంచి ఇంకొక డైలాగ్ పోయింది. ఫస్ట్ వీడియో ఇది ఫస్ట్ నిన్ను చిన్న పిల్లని కదా క్షమించొచ్చు కదా అని ఒక డైలాగ్ ఉంటది. అది 13K అప్పు 13K మాత్రం పోయింది. దాని తర్వాత ఇస్తా అంటే అన్ని మిలియన్స్. ఒక డైలాగ్ అయితే 21.9 ఎంతో పోయింది. అది మ్యారేజ్ చేసుకో సంథింగ్ ఏదో ఉంటది కదా, పెళ్లి చేసుకుంటా లేదా చేసుకో ఎందుకు చేసుకో. ఓకే. ఆ వీడియో తర్వాత నెక్స్ట్ వెళ్ళింది ఈ వీడియోని అనుకుంటా నేను. లేదు ఇది రీసెంట్ వీడియో. అది 6 months వీడియో. అది దాని ముందు నుంచి చాలా పోయినాయి. ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత అంటే చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, మీ కొడుకు రియాక్షన్ ఏంటి? నా కొడుకు కదా అంత లేదు. నా కొడుకు నన్ను ఇప్పటి వరకు ఫాలో కావాలని చెక్ చేసుకోండి. ఎందుకు నేను వాళ్ళు ఫాలో కాను అంతే. ఇక మా ఇద్దరం మా టామ్ అండ్ జెర్రీ టైప్ అంతే. మేము ఫాలో అవ్వం మేము ఒకరికొకరు. అదేంటి మరి రీల్స్ ఎలా చూస్తాడు ప్రతిదీ చూస్తాడు. ఫాలో అవ్వడు కానీ చూస్తలేనని చెప్తున్నా. నీ వీడియో చూస్తా ఎందుకు నీ వీడియోలు ఏమున్నాయని చూడాలి అంటాడు. కానీ ప్రతిదీ చూస్తాడు, ప్రతి కామెంట్ చదువుతాడు. ఏదైనా బ్యాడ్ గా వచ్చినా కూడా నా తమ్ముళ్ళు అయితే ఎట్లయితే పోయి చెక్ చేస్తారో వాడు కూడా చెక్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఎవరు అంత బ్యాడ్ గా పెట్టింది అని చెప్పి ఎక్కువ పెట్టారు. ఎవరు బ్యాడ్ గా పెట్టారు చాలా అంటే ఒక 90+% మీకు పాజిటివ్ కామెంట్స్ అసలు ఎలాంటి నెగిటివ్ ఉండదు. అసలు నిజంగా అది ఒక ఇన్స్పిరేషన్ లాగే చెప్తున్నారు అందరూ మిమ్మల్ని చూసి. రియల్లీ టూ గుడ్. అసలు నాకైతే చాలా నచ్చినారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అంటే మీ కొడుకు ఎందుకు ఫాలో అవ్వడు? అదే అదే టామ్ అండ్ జెర్రీ ఫైట్. అది ఫాలో మాట్లాడుకుంటారా డైలీ ఫోన్ లో? డైలీ మాట్లాడుకుంటాం. ఓకే. ఫోన్ చేస్తారా? మా తమ్ముడు నవ్వుతున్నాడు. డైలీ మాట్లాడిన అంటే ఎక్కువ ఏదన్నా నీడ్ ఖచ్చితంగా ఇది అవసరము అంటే మాత్రం బాగా టాపిక్ మాట్లాడుకుంటాం దాని గురించి. ఉత్తప్పుడు ఎక్కువ చేయను. ఒక 2 days ఒకసారి అయితే చేస్తాం. ఇప్పుడు ఎక్కడ అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటారా? వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాడు ప్రస్తుతానికి. ఏం చదువుకుంటున్నాడు ఇప్పుడు? డిగ్రీ అయిపోయింది. మరి రీసెంట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుదామని చూస్తున్నాడు. మరి ఏంటో అన్నది తెలియదు. మీరు కూడా షిఫ్ట్ అవుతారా? మీ కొడుకు? లేదు, అమ్మని వదిలిపెట్టి నేను ఎటో వెళ్ళాను. మా ఇంటి గడప దాటి ఇప్పుడు బయటికి వెళ్ళాను. నేను ఏదన్నా ఉంటే నేను వచ్చి వెళ్తా ఉంటా తప్పించి మా ఇల్లు అయితే వదిలిపెట్టే. అంటే మీరు ఈ రీల్స్ అనేటి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా బ్యాడ్ గా అనడం కానీ చుట్టుపక్కల ఏమేంటి రీల్స్ చేయడం ఏంటి, హస్బెండ్ చనిపోయారు ఇట్లుంది సిచ్యువేషన్, ఈమె ఇంకా చాలా రీల్స్ చేస్తుంది, అట్లా కొన్ని వర్డ్స్ ఉంటాయి, అది నేను చెప్పలేను, అలా అన్నారు ఎవరైనా? అన్నారని మాత్రమే తెలిసింది. నా ముందు అనే ధైర్యం లేనోళ్లే కదా ఎవరు మాట్లాడారు అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రియాక్షన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి ఇచ్చి నేను ఏదైనా మాట అంటే పడి నా తప్పు ఉంటే అది ఏదైనా పడతా. నేను వాళ్ళు తిట్టినా పడతా, కొట్టినా పడతా. కానీ నా తప్పు 1% లేకపోయినా వాళ్ళని చంపేస్తాను. ఆ టైంలో ఆ నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే లో అయిపోయారా? లేదు పట్టించుకోను. నేను ఎప్పుడు లో అవ్వను, పట్టించుకోను. అసలు వాళ్ళని మనుషులనే చూడను. నేను స్టార్టింగ్ నుండి పట్టించుకోను. వాళ్ళని మనుషులనే చూడను. రియల్లీ గ్రేట్. నా గురించి నెగిటివ్ మాట్లాడినా నేను మనుషులనే చూడను. అసలు కేర్ కూడా చేయను వాళ్ళ గురించి. నా గురించి ఆలోచించేటోళ్ళకు నేను వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా. ఓకే. అప్పుడు కమెంట్స్ చేసి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఉన్నారు వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి వాళ్ళని చూసినప్పుడు, ఒకప్పుడు నన్ను ఇలా అన్నారు, ఇప్పుడు ఏమో ఇలా ఉంటున్నారు, ఎంత నటిస్తున్నారు అని మనసులో అనిపిస్తుంది. కానీ బయటగా ఓకే ఓకే అంతే. వాళ్ళ గురించి అట్లా అన్నోళ్ళ గురించి అసలు ఆలోచించాను అన్నప్పుడు వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? పట్టించుకోను నేను. ఓకే నటిస్తారు కదా, జీవించండి, నటించాలి, జీవించండి అని వదిలేస్తా అంతే. ఓకే. ఇప్పుడు అంతా పాజిటివ్ రియాక్షన్సే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ నుంచి పాజిటివ్ గా ఉంది, ఎప్పుడు నెగిటివ్ లేదు. ఫ్యామిలీ పరంగా కానీ మనకు సోషల్ మీడియాలో కానీ అంత పాజిటివ్ గా ఉంది. ఓన్లీ నా పర్సనల్ లైఫే ఇట్లా ఉంటది అంతే. ఓకే.
అయితే నిజంగా అంటే ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు మిమ్మల్ని. సో ఒక మంచిగా ఇన్స్పైరింగ్ చేయాలి అనుకుంటే అమ్మాయిలకి, ఇప్పుడున్న అమ్మాయిలకి మంచి ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? నాకే ఇచ్చేవాళ్ళు లేరు, నేను ఆలోచించుకొని నాకు నేను రిపీట్ అవుతున్నా. అట్లానే లేదు, వాళ్ళకి నచ్చింది చేయాలి, అది తప్పు చెడు అని ఆలోచించి ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అది మంచిదా చెడుదా ఆలోచించుకొని వెళ్ళిపోతే అది వాళ్ళకే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు మారుతారు అనేది లేదు, కానీ అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళది, వాళ్ళది వాళ్ళే రియలైజ్ అవ్వాలి. అది మంచిగా చెడా చూసుకొని ముందు అడిగేస్తే చాలు. ఓకే రమ్య గారు, నిజంగా మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చూసుకుంటే చాలా మంది నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను, రీల్స్ చేయాలా అదా, రీల్స్ చేస్తే ఏమంటారో చేయకపోతే ఏమంటారో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అంటే మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. నేనే చెప్తున్నాను కదా, నాకు కూడా ఇన్స్పిరేషన్ లాగే ఫీల్ అవుతున్నాను నేను మిమ్మల్ని చూసి. సో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా చాలా హై లెవెల్ వెళ్ళాలి. సో ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోకండి. అదేం లేదు, నేను ఎవరిని పట్టించుకోను. మంచిగా రీల్స్ చేసి మంచిగా రీచ్ వస్తుంది మీకు తప్పకుండా. అంటే మీరు మ్యారేజ్ మళ్ళీ చేసుకోవాలనుకుంటున్నారా? లేదు, మ్యారేజ్ ఆలోచన లేదు. ఇంకా మీ సన్, మీరు, అమ్మ, నేను, కొడుకు, నా తమ్ముళ్ళు, నా ఫ్యామిలీ, ఇదంతా ఇదే ఇక ఇన్స్టా లోకం తప్ప ఇక నాకు మ్యారేజ్ థాట్ అయితే లేదు. ఓకే, హ్యాపీగా ఉన్నారు ప్రెసెంట్ అయితే? హ్యాపీగా. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఇట్లాగే నవ్వుతూ చాలా మందిని నవ్విస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య గారు.